వార్తలు చూసే ముంగట చలో హెడ్లైన్స్. మేడిగడ్డ కాడ ఆత్రమాత్రం కాంగ్రెసే చేస్తుందట బద్నాం. జల్దిన కట్టేస్తారట పాలమూరు, ప్రాజెక్టును ఆగం చేసిందట కారు. రామన్న మీద పోటీకి మంత్రులు రెడీ, ఇంకింత పెరిగింది రాజీనామాల వేడి. జంప్ అవుతున్న బీఆర్ఎస్ ఎంపీలు పోటీకి సై అంటలేరట కడమోళ్ళు. ఫ్రీ కరెంటు బిల్లులు షురు, 200 యూనిట్లకు కడుతుంది సర్కారు. మేడిగడ్డ బొందలగడ్డ ఆడేమన్నా తోకమట్టుందా అని గౌరవ కేసీఆర్ సారు గయ్యమన్నాడుగా మొన్న. సర్కారు ఆడికెందుకు పోయిందని ఓ మోటు మాట కూడా అన్నాడు. ఇంత గొప్ప ప్రాజెక్టుకు డిజైన్లు సారేనట, ఎట్లా కట్టాలనో చెప్పింది సారేనట. 3 వద్దులకు గాలి మోటార్ వేసుకొని పోయి చూసొస్తుండే. 5 ఏళ్ల కిందట ఎలక్షన్ల మొత్తం ప్రాజెక్టు ప్రచారమే. ఏడాది 2 ఏళ్లకే భాగోతం బయట పడుతుండే వరకు మల్లటు ముఖాన పోతే ఓట్టు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోలే, ఇంకే పార్టీలను పోనీయలే. కానీ మొన్న అఖిలపక్షం పోగానే ఇవాళ బీఆర్ఎస్ సుత బస్సులు కట్టుకొని పోయింది మేడిగడ్డకు. కానీ కేసీఆర్ సార్ అయితే రాలే. పర్రెలు పట్టిన మేడిగడ్డ అందాలు చూస్తానికి ఆత్రమాత్రం చేసిరు కారోళ్ళు. 200 మంది వస్తామని పర్మిషన్ తీసుకొని 2000 మంది దాకా వచ్చిండ్రు. ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, చోటా మోటా లీడర్లు, ఆఖరికి కార్యకర్తలు కూడా జాతర వచ్చినట్టే వస్తుంటే వద్దని పోలీసు లాగబట్టిన ఇంటొట్టు. ఈడికి జాలదని కాలు వేసుకొని బ్రిడ్జి మీద కూరుకోడు. ముందే పిల్లలు దశకుండే అయితేమనైతే ఎట్లని పోలీసుల భయము. ఈ సార్ను చూడండి, చిన్న పిల్లర్ కాడ నేను అని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. బాగానే తొర్రయింది, ఇంకేం బల్గా జీరితో తీసారు. మల్లారెడ్డి సార్ను చూడాలి, పర్యల చేయి పెట్టి సలాకులు గుంజుతున్నాడు వస్తాయేమోనని. చూస్తుంటే ఏమనిపిస్తున్నదే మల్లన్న? బస్సులు కట్టి అందరినీ దొరకపోయినా రామన్న తొర్రల కాడికి వస్తలేడేందని చూస్తున్నారా? కుంగిన పిల్లలు పూరాగా చూడలేదు, మీడియా వచ్చేదాకా ఆగలేదు. 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ కి వెళ్ళి వచ్చిండ్రు గానీ మేడిగడ్డ అందాలు చూస్తానికి 5 నిమిషాలు కూడా ఆగలేదు. ఏది కూడా చూడకుండానే తిరగకుండానే అంత మంచిగానే ఉన్నది అనుకుంటా అన్నారం కాడికి ఉరుకుడు. చీకటి అవుతుందని ఈడ కూడా ఆత్రమాత్రమే. మనోళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. దునియాలో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకోటి లేదను. రిటైర్ అయిన పాత ఇంజనీర్లు పట్టుకపోయిండ్రు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. చూసిండ్రు కదా బీఆర్ఎస్ పార్టీలో మేడిగడ్డ టూర్ ఎట్లా నడిచిందో. ప్రాజెక్ట్ అంతా మంచిగానే ఉన్నది, కావాలనే బద్నాం చేస్తుర్రు. మా సార్కు పేరు వస్తుందని చెడగొడుతుర్రని గులాబీ లీడర్లంతా గరం అవుతున్నారు. మొన్న రమ్మంటే రాలే గాని ఇవాళ పోయే వరకు అటు కాంగ్రెస్ వాళ్ళు సుత చెలో పాలమూరు టూర్ పెట్టుకున్నారు. ఇవాళనే చెలో పాలమూరు రంగారెడ్డి జోరుగా నడిచింది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లంతా ప్రాజెక్టులు తిరిగిండ్రు పొద్దాక. కరివేనా, ఉద్దండపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పనులు అరుచుకున్నారు. కట్టుడెన్నడో ఓడవాల్సిన ప్రాజెక్టు ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నదో తెలుసుకొని పాత గవర్నమెంట్ లాపర్వని ప్రశ్నించిండ్రు. కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో. కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఆంధ్ర సర్కార్ పోతిరెడ్డిపాడుకు పొక్కగొచ్చిన సంగమేశ్వరం కడుతున్నా మనోళ్ళు కళ్ళు మూసుకొని పాలమూరును తెరలు చేసిండ్రని గర్వమైండు వంశీచందర్ రెడ్డి సారు. మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన ప్రాజెక్టుల మీద పెత్తనం సెంట్రల్లోకి ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారేనట. మన ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఈసారి ఏట్లతోటి బుద్ధి చెప్తారు. మీకు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ దబ్బున కట్టేస్తుంది, నీళ్ల తిప్పలు రాకుండా చూస్తుందని మాట ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలు అంతా కూడి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సార్ ఏమో గిట్లా అన్నాడు. మీ తప్పులు ఎట్లా ఉంటాయో మీరే ఒకసారి
మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోవటానికి బయలుదేరినట్టుగా ఉందని మేము 3 పిల్లర్ల విషయం కాదు, 3 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఒక్కనాడే వీళ్ళు పాలమూరు ప్రాజెక్టు కాడికి, వాళ్ళు మేడిగడ్డ కాడికి. మునుపు సర్కారోళ్ళు పోయినప్పుడు డుమ్మా కొట్టిన కారోళ్ళు ఇయ్యాల పోయినట్టే మళ్ళో నాడు పాలమూరుకు వస్తారేమో. జోరున్నది పోర్రి ప్రాజెక్టుల పంచాయతీ. మేమేం పీకడానికి మీరేం పీకడానికి పోతున్నారు. నీ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ మారింది, ఎవరు బాధ్యులని అడుగుతాను. తెలంగాణలో 10 సీట్లు 30% ఓట్ల మీద ఫోకస్ చేసింది బీజేపీ. గతంలో 4 సీట్లు గెలవగా ఈసారి బలం పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దొరికిన ఏ చిన్న అవకాశం కూడా వదలడం లేదు. బలగం ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంతో పాటు చేరికల మీద ప్రధానంగా దృష్టి సారించింది. జైరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కూడా కండువా మార్చిండు ఢిల్లీలో. 10 ఏళ్లకెళ్ళి దేశం మస్తు డెవలప్ అవుతుంది, మోడీ సార్ ఏలుబడి మస్తుంది, అందుకే బీజేపీలోకి వచ్చినా అనుకొచ్చిండు. సిట్టింగ్ ఎంపీ కాబట్టి టికెట్ కూడా ఓకే అయినట్టే. నిన్ననే నాగర్ కర్నూలు కార్ పార్టీ ఎంపీ రాముల్ సార్ కూడా కమలం పార్టీలోకి వచ్చే కొడుకుకు టికెట్ ఖాయమైందట. బీఆర్ఎస్ కున్నదే 9 మంది ఎంపీలు. మొన్ననే కాంగ్రెస్ ల కొగలు వీళ్ళిద్దరు, మిగిలిన 6 ఇట్లా రేపటెల్లుండి ఇంకెవరు పోయేది తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్ ల కారు పల్టీ కొట్టే వరకు పార్లమెంట్ ఎలక్షన్ లా ఇంకెట్లుంటదోనని ఎవరితో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. అప్పట్లో 88 ఎమ్మెల్యేలు గెలిస్తేనే 9 ఎంపీ సీట్లే గెలిచిరు. మరి ఉన్నోళ్ళు కూడా మళ్ళీ పోటీ చేయాలంటే వెనక పట్టు పడుతురట. కానీ బీజేపీ తోటి పొత్తు అని ఇంతగనం లీకులు ఇస్తుంటే లీడర్లే ఆ పార్టీలకు జంపు కాబట్టిరే. ఆ 2 పార్టీలు వేస్ట్, పబ్లిక్ అంతా మాదికే ఉన్నారు, ఎలక్షన్లలో మా తడాక చూపిస్తామని పెద్దలు మైకుల ముంగట స్పీచ్లు దంచుతుంటే లీడర్లేమో కారు దిగిపోతురు అన్నట్టు. చూడాలి మరి ఎలక్షన్ల వరకు ఎందరు మిగులుతారో. కరెంటు పొదుపు వార్తలకు స్వాగతం. అందరూ హాల్లోనే ఉన్నప్పుడు బెడ్రూమ్ వంటరల లైట్లు బంద్ పెడితే మంచిది. పగటిపూట ఫ్యాన్లకు రెస్ట్ ఇయ్యాలంటే దర్వాజలకు నీళ్లలో తడిపిన గోతం బస్తాలు కట్టుకోర్రి. ఎక్కువ వెలుతురిస్తూ తక్కువ కాలే బుగ్గలు పెట్టుకుంటే మీకే కరెంట్ ఆదా అవుతుంది. ఏంది అట్లా చూస్తున్నారు? చాలా మంది కరెంటుని ఎట్లా పొదుపు చేయాలనే చూస్తుండొచ్చురు. ఎక్కువ తక్కువ గాలిస్తే మీకే తుట్టి పడుతుంది. మరి ఇది గృహజ్యోతి పథకం కింద ఈసం నర్సయ్య గారికి 0 బిల్లును ఇవ్వడం జరిగింది. రైట్, ఫ్రీ కరెంటు బిల్లులు కొట్టుడు చాలా అయింది. బిల్లు మీద గృహజ్యోతి 0 బిల్ అని రాసింది. వీళ్ళు 76 యూనిట్లు వాడితే 371 రూపాయల బిల్ అయింది. 200 యూనిట్ల లోపు ఫ్రీ కాబట్టి సబ్సిడీ కింద గా పైకం మొత్తం తీసేసి కింద 0 రాసిండ్రు. అంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నట్టు. గా పైకం సర్కారే కరెంట్ వాళ్ళకి కడుతుంది. సేమ్ టు సేమ్ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ల లెక్కనే. వీళ్ళు 43 యూనిట్లు వాడితే 190 రూపాయలు. వీళ్ళు 59 యూనిట్లు వాడితే 252 రూపాయలకు 0 బిల్లులు ఇచ్చిండ్రు. 200 యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవరికి బిల్లు రాదు, 0 బిల్లు ఈ రోజు నుంచి. ఇయాలనే తొలుత కాబట్టి మిషన్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు కరెంట్ వాళ్ళు. ప్రజాపాలనల దరఖాస్తు పెట్టి రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు వాడినోళ్లకు 0 బిల్లులు ఇస్తారన్నట్టు. ఫ్రీ కరెంటు పేరు మీద ఏడాదికి 3400 కోట్లు సర్కారు కరెంట్ వాళ్ళకి కట్టాల్సి వస్తుందని లెక్కలు కట్టిండ్రు. రేషన్ కార్డు లేనోళ్ళు కొత్త కార్డులు వచ్చినాక దరఖాస్తు పెట్టుకోవాలన్నట. కానీ ఆల్రెడీ ఎండాకాలం చాలా అయినట్టే. ఈరాం లేకుండా కూలర్లు ఫ్యాన్లు తిరుగుతుంటాయి ఇండ్లల్లా. కరెంట్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. 200 కంటే 1 యూనిట్ ఎక్కువ వాడినా ఎప్పట్లెక్కనే బిల్లు కట్టాల్సి వస్తుంది. చూసుకోండి మరి. అసెంబ్లీ ఓట్ల ముంగట తగ్గఫర్ నడిచిందుల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడమ పబ్లిక్ మీటింగ్లు పెట్టుడు, పొట్టు తిట్టుడు, తెల్లారి వాళ్ళ తిట్లకు వీళ్ళు కౌంటర్లు ఇచ్చుడు. ఏడేడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారో టీవీల ముంగట కూర్చొని మొత్తం వింటట్టున్నారు. పొద్దుగాల మైక్ల ముంగట్టుకొచ్చి ఆర్పారసుకుంటారు. అసెంబ్లీ ఓట్ల వేడి తగ్గిందో లేదో, పార్లమెంట్ జంగ చాలా అయింది. నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. సిరిసిల్ల రిజైన్ చేయి, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతాను. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. ఎందుకంటే డీలింగ్ పొజిషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 125 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకని కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు, దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా
వాళ్ళు రాజీనామా చేసేస్తారు, మీరు కూడా సిరిసిల్ల శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారు. సిద్ధమా అని అడుగుతాం. అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు. అది అయిపోయింది మీ చాప్టర్. మీరు మంత్రి అని ఎక్కడో విర్రవీగిర్రు, జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. ఓ మల్లయ్య మామ పోయొచ్చినావే? ఏడరా బిడ్డ, మా ఓడు పట్నం పోయిండు, రేపు తోలుకపోతా. గా పోషే కాక పోయిండట, 2 రోజులలో వస్తామని చెప్పిరట ఆఫీసర్లు. గా మల్లిగాడైతే అట్లా పోయి ఇట్లా వచ్చిండు. అవునా, మాకు తెలియకపాయే. ఎప్పటి సంధి చేస్తున్నారట? రేపో మాపో మేము కూడా పోయి రావాలి. ఊర్లల్లో ఏ రైతును మందలిచ్చినా ధరణి ముచ్చట్నే. ఇన్ని రోజులు పడ్డ తిప్పలకు ఓ రూట్ దొరికింది. మరి ధరణి దరఖాస్తుల బూజు దులిపే పని చాలా అయింది. తహసీల్దార్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లలో సపరేట్ కౌంటర్లు తెరిచి దరఖాస్తులన్నీ బయటికి తీసిండ్రు. ఏ ఆఫీసులో చూసినా కుప్పలు ఏండ్ల కమానం పెండింగ్ పడ్డాయి. మరి మునుపు దరఖాస్తు పెట్టిన రైతులు వస్తే వివరాలు చెకింగ్ చేసి తస్వా చేసే పనులు ఉన్నారు. నా భూమి మా నాయన పేరు నుంచి నాకు వచ్చింది, నా నుంచి వేరే అతను పోయింది. ఎట్లా పోయిందో అది తెలుస్తలేదు. చిన్న మార్పులు ఉంటే ఎమ్మటే చేస్తున్నారట. ఫీల్డ్ కు పోయి ఎంక్వైరీ చేసేది ఉంటే 2-3 రోజులు టైం పెడుతున్నారు. ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి ఆ టీమ్స్ కూడా మా మండలంలో 3 టీమ్స్ ఫార్మాట్ చేయడం జరిగింది. ఒకటి తహసీల్దారు, ఇంకొకటి ఎలక్షన్ డ్యూటీ, ఇంకొకటి రెగ్యులర్ డ్యూటీ. 9 తారీఖు దాకా నడుస్తుంది. ఇన్ని రోజులు తిరిగి యాష్టపడ్డోళ్ళు ఇప్పుడు ఆఫీసులోకి పోయి మార్పించుకునే ఛాన్స్ వచ్చింది అన్నట్టు. పెండింగ్ లో ఉన్న 2.5 లక్షల అప్లికేషన్లు ఎంతెల్లం ఓడిపిస్తారో, ధరణిని మార్చి భూమాత ఎన్నడు తెస్తారో చూడాలి. సినిమాలకు పోలీసులకు నడుమ మత్తు గమ్మత్ అనే సినిమా నడుస్తుందిలా షాన్ రోజులు సంది. ఏడ డ్రగ్స్ దొరికినా ఆఖరికి సినిమాల పేర్లే బయటపడుతున్నాయి. పోలీసులు సుతా అస్సలు ఊకుంటలేరు. సెలబ్రిటీలైనా సరే పక్కా నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీకి పిలుచుడు, ఒకళ్ళు ఇంకొకరిని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసుడు, ఆఖరికి అంతా ఉత్తది అంతేలుడు. మొన్నటిదాకా ఫస్ట్ పార్ట్ నడిస్తే ఇక 2వ భాగం కథ గిట్లున్నది. డ్రగ్స్ కేసుల రోజుకో సినిమా చూపిస్తుండుల్లో డైరెక్టర్ క్రిస్ సారు ఎప్పుడు పిలిచినా ఎంక్వైరీకి వస్తా అని సీదా హైకోర్టుకు పోయిండు. నాకేం తెలియదు ఉత్త పుణ్యానికి కేసులు ఇరికిస్తుండ్రని. అంతేకాదుల్లో అరెస్ట్ కాకుండా ముందే బెయిల్ పిటిషన్ ఇచ్చిండు. లెక్కకైతే ఇలా పోలీసుల కాడ విచారణ ఉండే, కానీ సార్ కోర్టుకు పోయే వరకు మొత్తం వివరాలు మాకు వంపుర్రని పోలీసులకే ఆర్డర్ వచ్చి సోమవారానికి వాయిదా పడ్డది. డైరెక్టర్ గారు చెప్తున్న కథే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. గా దినం రాడిసన్ హోటల్ కు పోయినా గానీ డ్రగ్స్ పార్టీలా లేను అంటాడు. సరే మరి అదే మాట మా ఆఫీస్కి వచ్చి చెప్పని పోలీసులు పిలిస్తే బొంబాయి పోయినా శుక్రవారం వస్తా అని మొన్న అన్నాడు. అటెన్కా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇయాలేమో కోర్టుకు వాయే, కానీ ఆ దినం అరెస్ట్ అయిన వాళ్ళను గట్టిగా అడిగితే కృషి సుత డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులకు చెప్పిండ్రట. నియంగానే తీసుకోకుంటే డుమ్మాలు కొట్టుడు, కోర్టుకు పోవుడు దేనికి సారు? మీకిడో ముచ్చట యాద్ చేస్తున్నాం. మునుపు మనోళ్ళు మస్తు మంది విచారణకు పోయొచ్చినోళ్లే గాని ఒక్కలంటే ఒక్కలు సుత అరెస్ట్ కాలే. ఆఖరికి వాళ్ళకేం లింకు లేదని రిపోర్ట్ ఇచ్చిండ్రు. కాబట్టి సీనియర్ల సలహాలు తీసుకొని ముంగటికి పోతే దబ్బున శుభం కారటు పడుతుండొచ్చు. సినిమాకు పోయినామా, 2 గంటలు ఎంజాయ్ చేసినామా, వచ్చినామా అన్నట్టే ఉంటారు చాలా మంది. కొందరు అట్లా కాదుల్లో అందులో హీరో లెక్క గెటప్ లేచుడు, డాన్సులు ప్రాక్టీస్ చేసుడు నడుస్తుంది. ఇక దొంగతనం సినిమాలు చూసి బయట కూడా గవ్వే కథలు పడతారు కొందరు. పుష్ప సినిమా చూసి చాలా మంది మచ్చాలు తీర్ కథలు పడి ఉత్తగానే దొరికిపోయినరు. ఇప్పుడు గీ సీన్ ట్రెండింగ్ లకు వచ్చింది. అతడు సినిమా సీను సేమ్ టు సేమ్ దింపేసిండు కాక. కిరాయికి మనుషులను పెట్టుకొని ఆయన మీద ఆయననే మర్డర్ ప్లాన్ చేయించిండు. చిత్రమేందంటే నన్ను చంపుతానికి వస్తున్నారు కాపాడాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లా కేసు పెట్టిండు. ఎంక్వైరీలా అసలు ముచ్చట తెలిసే వరకు ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసిన మోతవారిని, కిరాయికి తెచ్చిన దోస్తులను అందరినీ అరెస్టు చేసిండ్రు. ఇంతకు గీ సంపుడు డ్రామా ఎందుకంటే ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే గానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముద్దుగుంది పో ముచ్చట. గన్మెన్లు ఎంట తిరిగితే పతార పెరుగుతుందని ఉపాయం చేసిండట. పేరు భాస్కర్ గౌడు, బోడుప్పల్ ఏరియాలో ఉంటాడు. ఏవో బుడ్డ సినిమాలకు నిర్మాతనట. రాజకీయంలో సుత తిరుగుతున్నాడు. ఏం కథలు పడ్డాడో మునుపు పోలీస్ కేసులు కూడా అయినాయట. సంపుతానికి చూస్తున్నారని చెప్తే పోలీసులు గన్మెన్లను ఇస్తారు. పబ్లిక్ లా ఇంకింత పతార పెరుగుతుందని ఈ ఉపాయం చేసిండట. అంతలా అవసరమైతే కిరాయి గుండాలకు బదులు కిరాయి పైల్వాన్లను పెట్టుకుంటా అయిపోవు. ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసినందుకు ఉత్తగానే దొరికిపాయే, మీదికెళ్ళి కేసాయే.
చిన్న చిన్న బట్టల దుకాణం పెట్టేటోళ్ళ కాంచెల్లి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టినోళ్ళ దాకా అందరు సుత ఎవరో ఒకరు సినిమా హీరోనో హీరోయిన్నో ఆటగాళ్ళనో పాటగాళ్ళనో లేదంటే మంత్రులనో ఎమ్మెల్యేలనో పిలుచుకుంటారు. ఏ దందా చాలు చేసినా జర పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే పబ్లిసిటీ బగ్గొచ్చి గిరాకీ మంచిగా అవుతుందని ఆశపడతారు. కానీ ఓ తానా అంతా రివర్స్ అవుతుందిలా. తోపు లీడర్లు సినిమాలే ఓ దుఃఖం కాడికి పోతుంటారు. అట్లనే ఓ పెద్ద సార్ వచ్చిండు. ఇంతకు ఆ దుఃఖం ఏంది, ఆ కథ ఏందో తెలియాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. One shot, please. Don't sweat the technique. గరం గరం అల్లం చాయ్ తయారైతుంది గాని ఇంతకీ సారెవలో ఎరికేనా? టర్కీల టిఫిన్, లండన్ల లంచ్, డల్లాస్ల డిన్నర్ చేసేంత తోపు శ్రీమంతుడు బిల్ గేట్స్ మరి రోడ్డు పక్క పొంటి బండి మీద చాయ్ కోసం వచ్చుడేందని పరిశాన్ అవుతుండ్రా. సోషల్ మీడియా చూసేటోళ్లకు తెలుసుంటది డాలీ చాయ్ వాళ్ళ గురించి. పొయ్యి ముట్టించినా, పాల ప్యాకెట్ చింపినా, పాలు వంపినా, షాపత్తేసినా, చక్కెర పోసినా, గంటె తిప్పినా, గిలాసాలు నింపినా, చేతికిచ్చినా, పైసలు తీసుకున్నా, చిల్లర ఇచ్చినా, సిగరెట్ ముట్టించినా ఆ స్టైలే అలాగుంటదబ్బా. మహారాష్ట్ర నాగపూర్ రోడ్ పూట చిన్న సాయి దుఃఖం హీరో లెవెల్ తయారై సాయి అమ్ముకుంటూ మస్తు ఫేమస్ అయిండు. అసలు పేరు సునీల్ పాటిల్. కానీ డాలీబాయ్ అంటేనే అందరికి ఎరక. పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఈడ సాయి తప్పరిచ్చిపోతారు. నాకో చాయ్ అని ఎగబడ్డట్టే మాకు ఇంటర్వ్యూ అని యూట్యూబ్ ఛానళ్లు లైన్లు కడుతుంటాయి. ఫుల్ బిజీలు ఉండే బిల్ గేట్స్ సార్ కు సుతా మన డాలీ గురించి తెలిసిందంటే ఏ లెవెల్ ఉన్నదో చూడుర్రిగా. మొన్న పని మీద మన దేశానికి వచ్చిన శ్రీమంతుడు అన్న చేత సాయి తాగాలని కాయసపడ్డాడు. అంత పెద్ద మనిషి సాయి బండి కాడికి వస్తే అందరు ఎగబడతారు. అందుకే ఏ రకాడ సేమ్ బండి పెట్టించి దగ్గరుండి సాయి చెప్పించుకొని తాగినాక గిట్లా అన్నాడట. మంచిగా వీడియో తీపించుకొని ఇన్స్టాలో పెట్టుకున్నాడు బిల్ గేట్స్ సారు. అన్నకో కోరికుందట, నరేంద్ర మోదీజీ కో और पक्का पिलाएंगे उनको चाय अगर जब हमारे पास आएंगे तो. ఈ ముచ్చట మోడీ సార్ చెవులో పడినా అంటే డాలీబాయ్ సాయి తప్పరిస్తానికి చాయ్ వాళ్ళ పక్కా వస్తుండొచ్చు పో. నెత్తినొస్తుందంటే ఎమ్మటే ఓ దుఃఖం పోతాం, ఓ గోలి తెచ్చుకొని వేసుకుంటాం. జ్వరం వస్తే ఏం గోలి మింగాలనో అందరికీ తెలిసిందేనాయే. కాళ్ళు గుంజుతున్నా, కడుపు నొస్తున్నా మందుల దుఃఖం పోతే 2 గోళీలు ఇస్తారు, తెచ్చుకొని వాడతాం. తగ్గితే ఏం లేదు, లేదంటే డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటాం. ఏరే మందులు రాస్తే గవి తెప్పిస్తాం. చిన్నదైనా పెద్దదైనా బీమార్ వచ్చిందంటే గోళీ మింగాల్సిందే. అయితే ఈ కల్తీగల కంట్ల కారం గొట్ట ఆఖరికి మందు గోళీలు సుత కల్తీ చేయబట్టిరి. ఉత్తరప్రదేశ్ లా ఉత్తుత్తి గోళీలు తయారు చేసి దేశమంతటా సప్లై చేస్తున్నారట. మన హైదరాబాద్ గుడొచ్చినాయి. మొత్తం వాట్సాప్లలోనే నడిపిస్తున్నారు దందా. ఆర్డర్ పెట్టినోళ్లకు ఆడికెళ్లే సప్లై చేస్తున్నారట. పోయిన నెలలా మందు గోళీలు చెకింగ్ చేసే ఆఫీసర్లు ఓ కంపెనీల దేవులాడితే గీ ఉత్తుత్తి టాబ్లెట్లు దొరికినాయి. ఏడికెళ్లి తెచ్చిండ్రని అడిగితే ఉత్తరప్రదేశ్ అడ్రస్ చెప్పిరట. పోలీసులతోని కలిసి అడిగి పోయి దొంగ గోళీలు తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసి 10 మంతులను పట్టుకొచ్చిండ్రు. ఏం కలిపి పాడైనరో బఠానీల లెక్కనే సంచిలో నింపిండ్రు. ఇడ ముద్దుగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ గోళీలు మింగినమా అంటే రోగం దగ్గుడు కాదు, లేని బీమార్లొచ్చుడు గ్యారంటీ. మన తానా దుఃఖనపోల చేతులు కలవకుండా దొంగమాల్ పబ్లిక్ దగ్గరికి అయితే పోదు, అగ్వకొస్తాయి, ఎక్కువ లాభం మిగులుతుందని ఎవరు రమ్మన్నారు. పట్నంలా ఏ దుఃఖనంలకు పోయినాయో జర గట్టిగా ఎంక్వైరీ చెయ్యురి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.